విశాఖలో ఓటర్లు బార్లు తీరారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్ల హడావుడి కనిపించింది. ఓటర్లు తమ పోలింగ్ బూత్కు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఓటు హక్కును విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో గల బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన శ్రీమతి శారద, కొడుకు రవితేజ, కూతురు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్ పరిపాలనకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని, ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి నాడిని చూస్తుంటే జగన్ను దించేందుకు, చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. జూన్ 4న భవితవ్యం తేలిపోతుందని, కూటమిదే విజయమని గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. జూన్ 9న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన విస్తృతమైన ప్రచారం ఇవన్నీ కలిపి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా భూస్థాపన చేసే విధంగా ఈరోజు ఎన్నికలు జరగబోతామని నాకైతే, నేను నెల రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన, బ్రహ్మాండమైన ఆ పాజిటివ్ వేవ్. గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుందో అలాంటి స్పందన ఈసారి మనకు కనిపిస్తా ఉంది. అంతేకాదు, మొన్నే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ సంబంధించిన అవన్నీ కూడా ఓటింగ్ అయింది. ఆ ఓటింగ్ లోనే ఈ ఇండికేషన్ అంతా రావడం జరిగింది. ఏదైతే 80 to 90% అబవ్ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఫేవర్ పడ్డాయని కూడా మనకు ఆ ప్రాథమిక అంచనాలు కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కూటమి వేవ్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేపు 4వ తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో, కౌంటింగ్ రోజు సాయంత్రం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ గారు కలిసి లేఖిస్తారు. అలాగే జూన్ 9న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎవ్రీథింగ్ సెట్. మరి భారీ మెజార్టీ, గతంలో ఎప్పుడు రాని ఒక భారీ మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు. మరి ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఈ రోజు మనకి ఫలితం రాబోతుంది కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే మిత్రపక్షమైన జనసేన, బీజేపీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సాయంత్రం దాకా పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది పొజిషన్. ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించాలనో, లేకపోతే దీన్ని ఎలక్షన్లు వాయిదా వేయించాలో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మన వాళ్ళందరూ సంయమనంతో ఉండి ఆ పోలింగ్ చక్కగా కంప్లీట్ చేసుకొని, ఆ చివరి ఓటు దాకా కూడా వేయించుకొని, ఆ ఈవీఎం క్లోజ్ చేసి సీరియస్ గా ఉండి ఆ మిషన్లు బయటకు బయలుదేరే దాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే రోజు ఈ రోజు. అందుకని అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒక మంచి ల్యాండ్ స్లైడ్ విక్టరీతో కూటమిని గెలిపించాలి. మళ్ళీ రాష్ట్రానికి ఆ పూర్వవైభవం వచ్చే విధంగా అందరం కూడా ఇందులో పాల్పంచుకోవాలి అని చెప్పని మరొకసారి అప్పీల్ చేసుకుంటూ